హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఏంటి భయ్యా మీరు వీడియోస్ ఇంతలా పెడుతున్నా వచ్చి చూసి వెళ్ళిపోతే సరిపోద్దా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. 97% నాన్ సబ్స్క్రైబ్డ్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న భయ్యా, కొంచెం మోటివేషన్ ఇవ్వండి ప్లీజ్. సరే, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి కమిటీ కుర్రోళ్ళు. స్టోరీ ప్లాట్ వచ్చేసి పశ్చిమ గోదావరిలో పురుషోత్తపల్లి అనే ప్రాంతంలో జరిగే ఒక స్టోరీ భయ్యా. అక్కడ బరింకలమ్మ జాతర అని చెప్పి చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఆ జాతర జరిగిందా లేదా, ఆ జాతరకి అక్కడ జరగబోయే ఎన్నికలకి సంబంధం ఏంటి, వాటి మధ్యలోకి మన కమిటీ కుర్రోళ్ళు ఎలా వెళ్ళారు, అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఇక ఓవరాల్గా మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే ఫుల్ వర్త్ ఇట్ భయ్యా, పక్కా చూడొచ్చు. నాకు బాగా నచ్చింది. ఇక ప్లస్ పాయింట్స్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నాకు నచ్చినవి యాక్టింగ్ భయ్యా. ప్రతి ఒక్కరు కుమ్మేహర్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. వాళ్ళ యాక్టింగే సినిమాని సగం బతికించేసిందని చెప్తాను నేనైతే. అండ్ చైల్డ్హుడ్ పోర్షన్స్ చాలా బాగా చూపించారు. ఏంటి ఇంతసేపు చూపిస్తున్నారు అనుకున్నా కానీ వెళ్ళి కొద్ది వాటి వాల్యూ ఇంకా బాగా తెలుస్తుంది. అండ్ థర్డ్ వన్, కామెడీ టోన్ నుంచి అలా సీరియస్ టోన్ తీసుకెళ్తారు. ఈ షిఫ్టింగ్ ఏదైతే ఉందో అది అస్సలు పోరుకోవట్ల, కొత్తగా తీసుకెళ్లారు. మనకి బాగా నచ్చుద్ది. అవే కూడా మెయిన్ 90s కిడ్స్ని టచ్ చేస్తారు అయ్యా. 90s కిడ్స్ని టచ్ చేసినప్పుడు కరెక్ట్గా టచ్ చేస్తే భలే ఉంటుంది. వీళ్ళ ఆ పాయింట్ని పట్టుకున్నారు, కరెక్ట్గా టచ్ చేశారు, ఎక్కడ మిస్ చేయలేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి 90s కిడ్స్ అందరూ కనెక్ట్ అవుతారు. ఈవెన్ ఎమోషన్ సీన్స్ కూడా బాగా సాలిడ్గా రాసుకున్నారు. అందరూ బాగా పండించారు, అందరూ కనెక్ట్ అవుతాం. ప్రొసీడింగ్స్ అన్నీ కరెక్ట్ వేలో తీసుకెళ్ళడం వల్ల మనకి మ్యాక్సిమం అన్ని పాజిటివ్స్ ఉంటాయి భయ్యా, నెగిటివ్స్ కనిపించవు. సో ఫస్ట్ ఆఫ్ అలా ఎంటర్టైన్మెంట్గా, ఎంగేజ్మెంట్తో, ఎమోషన్స్తో అలా సాగిపోద్ది. ఇక కొద్ది గొప్ప మైనస్లు ఉన్నాయంటే జస్ట్ సెకండ్ హాఫ్లో భయ్యా. అది కూడా ఫ్యూ సీన్స్ అంతే. ఎలక్షన్స్ జరుగుతాయి, అందులో జరిగే కొన్ని సీన్స్ పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ నెగిటివ్స్ ఉంటాయి. సో వాటి వల్ల మూవీకి వెళ్ళొద్దని అయితే నేను చెప్పను. ప్రతి మూవీలో మైనస్లు ఉంటాయి, అవి కామను. ఏమో నాకు మైనస్లు అనిపించినాయి, మీకు నచ్చచ్చు, చెప్పలేం. సో అంత పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి నేనేం నెగిటివ్ చెప్పట్లేదు. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ సూపర్ ఉంది భయ్యా. ప్రతి ఒక్కరు యాక్టింగ్ కుమ్మేశారు. నాకు బాగా అయితే ప్రసాద్ క్యారెక్టర్ నచ్చింది, శివ పాత్ర చేసిన క్యారెక్టర్ ఒకటి నచ్చింది. ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ అండ్ రైటింగ్ కూడా బాగా తీసుకున్నారు. చెత్త పాయింట్లు తీసుకోకుండా ఒక పాయింట్కి స్టిక్ అయ్యి నీట్గా వెళ్ళిపోయారు. అది బాగా నచ్చింది నాకు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే మూవీ బాగుంది భయ్యా, వెళ్ళి చూసేయండి. మీరు ఈ మూవీకి ఇచ్చి మీ టైం అయితే వర్త్, మంచిగా ఎంజాయ్ చేస్తారు. స్టార్ట్ టు ఎండ్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఓకేనా? ఎంజాయ్ ద మూవీ. బాయ్, లవ్ యూ ఆల్.